హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్ చూసుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు ట్రయంఫ్ కంపెనీలో స్పీడ్ T4 కూడా వస్తుంది. ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్లో బెటర్ ఇంజిన్ అయితే ఉండిద్ది. స్పెసిఫికేషన్స్ పరంగా మాక్సిమం మీకు మ్యాచ్ అవుతాయి. కొంచెం మనీ యాడ్ చేసుకుని స్పీడ్ T4 కొనుక్కోవాలా, లేకపోతే మనీ సేవ్ చేసుకుని హంటర్ 350 కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తా ఉన్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పీడ్ T4 వచ్చేటప్పటికి 2,60,000 రూపీస్లో లభిస్తూ ఉంది. అదే హంటర్ 350 చూసుకున్నట్లయితే 2,20,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ రెండు వెహికల్స్ మధ్యన మీకు 40,000 రూపీస్ దాకా డిఫరెన్సెస్ అయితే ఉంది కదా. లాస్ట్లో ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే స్పీడ్ T4లో 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 31 PS పవర్, 36 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అదే హంటర్ 350లో చూసుకున్నట్లయితే 2 వాల్వ్స్ ఏఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 SOH ఇంజన్తో లభిస్తూ ఉంది. 20 PS పవర్, 27 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అంటే ఇక్కడ మీరు 40,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం పవర్ఫుల్ వెహికల్ అయితే వస్తుందన్నమాట. లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఉపయోగపడిద్ది. 6th గేర్ ఉంది కాబట్టి మీకు ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గా ఉండిద్ది. ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు వైబ్రేషన్స్ కూడా ఉండవు హంటర్ 350తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇది 350cc ఇంజినే కాబట్టి మీకు కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది. హై స్పీడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. 6th గేర్ లేదు కాబట్టి అదొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్ మధ్యన ఇంజన్స్లో. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు వెహికల్స్లో కూడా ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కానీ స్పీడ్ T4లో బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అదే హంటర్ 350లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ అయితే ఖచ్చితంగా మీకు హంటర్ 350లోనే బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఈ వెహికల్ కూడా డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే స్పీడ్ T4లో 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే హంటర్ 350లో 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. నేను రైడ్ చేసినప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" అలై వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉన్నాయి. ఈ రెండు వెహికల్స్ కూడా మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఈ వెహికల్స్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ కి ఈ టైర్స్ గ్రిప్ అయితే సరిపోయింది. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. స్పీడ్ T4లో ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్, ఈవెన్ సిగ్నల్ లైట్స్ మొత్తం మీకు ఎల్ఈడీతో లభిస్తూ ఉన్నాయి. కానీ హంటర్ 350లో ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టైల్ లైట్ మాత్రమే ఎల్ఈడీ ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తో తీసుకొచ్చారు. వీటిని కూడా అప్డేట్ చేస్తే బాగుండేది. నెక్స్ట్ ఇయర్లో వచ్చే హంటర్ 350 అయినా సరే ఎల్ఈడీ సిగ్నల్ లైట్స్తో వస్తుందేమో చూడాలి. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. స్పీడ్ T4లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm అనేది ఇచ్చారు. అదే హంటర్లో చూసుకున్నట్లయితే 160mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. కానీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు డబుల్ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే స్పీడ్ T4ది. సీట్ హైట్ విషయానికి వస్తే స్పీడ్ T4లో 806mm లభిస్తూ ఉంది. అంటే 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. అదే హంటర్ 350 చూసుకున్నట్లయితే 790mm అనేది ఇచ్చారు. 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట హంటర్ 350 పర్చేస్ చేయడానికి. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఈ రెండింటిలో కూడా 13 లీటర్స్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. వెయిట్ విషయానికి వస్తే స్పీడ్ T4 180 kgs ఉంటే హంటర్ 350 181 kgs ఉంది. అంటే 1 kg మీరు డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. ఎవరైతే 5.5 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. స్పీడ్ T4 అనేది హంటర్ 350 హైట్ తక్కువ ఉంది కాబట్టి మీకు మేనేజ్ చేయొచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కొనుక్కోవాలి అని అనుకుంటే ప్రతి షోరూంలో కూడా మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి కాబట్టి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి. కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ వెహికల్ నేను రైడ్ చేయగలనా లేదా అని చెప్పేసి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్లో కూడా ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. స్పీడ్ T4లో చూసుకున్నట్లయితే గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇవి ఈ వెహికల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అదే హంటర్ 350లో చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ వోల్టేజ్, గూగుల్ మ్యాప్స్ అనే ఫీచర్స్ అయితే ఎక్స్ట్రాగా లభిస్తూ ఉన్నాయి. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. ఫీచర్స్ విషయానికి వస్తే డే టు డే లైఫ్ లో మనం ఏవైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటామో ఎక్కువగా వాడేవి అవన్నీ ఈ రెండు వెహికల్స్ లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కలర్స్ విషయానికి వస్తే స్పీడ్ T4 వచ్చేప్పటికి 4 కలర్స్ లో లభిస్తూ ఉంది. హంటర్ 350 వచ్చేప్పటికి 6 కలర్స్ అయితే ఇచ్చారు. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు.
టాప్ స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ T4 పవర్ అండ్ టార్క్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా 140 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే హంటర్ 350లో టాప్ స్పీడ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే 40 వచ్చే అవకాశం ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే స్పీడ్ T4 డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 60,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. అదే హంటర్ 350లో చూసుకున్నట్లయితే 30,000 రూపీస్ పే చేసినా సరే మీకు వెహికల్ అయితే ఇస్తారు. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే స్పీడ్ T4లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ ఉండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. హంటర్ 350లో మీకు వైడ్ హ్యాండిల్ బార్ ఉండిద్ది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది, రైడర్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. సీట్ అయితే కొంచెం అప్డేట్ చేశారనమాట 2025లో, కొంచెం మెత్తగా ఉంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం చిన్నగానే ఉండిద్ది. సింగిల్ సీట్ ఇచ్చినప్పటికీ మీకు అంత వైడ్ అయితే ఉండదు, స్పీడ్ T4లో ఉన్నంత అయితే ఉండదు అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఏదైతే గ్రాబ్ రైల్ ఉండిద్దో అది మీరు ఎక్స్ట్రా యాక్సెసరీలో మీరు పర్చేస్ చేసి వేయించుకుంటేనే మంచి సపోర్ట్ అయితే ఉండిద్ది. లేకపోతే పిలియన్ రైడర్ అయితే కింద పడిపోతారనమాట మీరు రైడ్ చేసేటప్పుడు. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది. కంఫర్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఫ్యామిలీకి మాత్రం స్పీడ్ T4 అయితే చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇప్పుడు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. 40,000 రూపీస్ సేవ్ చేసుకొని హంటర్ 350 కొనుక్కోవాలా, లేకపోతే 40,000 రూపీస్ యాడ్ చేసుకుని స్పీడ్ T4 కొనుక్కోవాలా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు పవర్ అండ్ టార్క్ అయితే స్పీడ్ T4లో ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, లోకల్లో తిరగచ్చు. 35 కిలోమీటర్స్ దాకా మంచి మైలేజ్ అయితే వస్తుంది. లాంగ్ రైడ్ ఎక్కువగా వెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అలా అనుకుంటే మాత్రం మీరు స్పీడ్ T4 అయితే కొనుక్కోండి. లేదు నేను లోకల్లోనే తిరుగుతాను, సింగిల్గా తిరుగుతాను, నేను కొద్దిగా హైట్ తక్కువ ఉంటాను, నాకు అంత పవర్ఫుల్ వెహికల్ కూడా అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు మీరు హంటర్ 350 కొనుక్కోవచ్చు. బ్రో ఇక్కడ ఈ రెండు వెహికల్స్ మధ్య ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్, ప్రైస్ పరంగా డిఫరెన్సెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మిగతా వెహికల్స్తో కంపేర్ చేయట్లేదు. సో స్పీడ్ T4తో కంపేర్ చేసుకుంటే హంటర్ 350 మంచి వెహికల్ అనే చెప్తాను ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. నాకు పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు స్కిప్ చేసేసి హంటర్ 350 స్పీడ్ T4 అయితే కొనుక్కోండి. లేదు నాకు అంత పవర్ఫుల్ వెహికల్ అవసరం లేదు, కొంచెం వెయిట్ తక్కువ హైట్ తక్కువ ఉన్న వెహికల్ కావాలి అని అనుకుంటే మీరు హంటర్ 350 కొనుక్కోవచ్చు. ఇది మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేశాను. స్పెసిఫికేషన్స్ పరంగా మీరు డిఫరెన్సెస్ చూశారు కదా, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.